రాష్ట్ర నేడు అప్పుల ఊబిలోకి వెళ్లడానికి ముఖ్య కారకుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని నర్సన్నపేట ఎమ్మెల్యే బుగ్గు రమణమూర్తి విమర్శించారు. నర్సన్నపేట మండలం కిల్లం గ్రామంలో ఆయన మాట్లాడుతూ మధ్య తారు రోడ్లు వేసినాం, అలాగే గ్రామాల్లో ఇంటర్నెట్ సీసీ రోడ్స్ వేసినాం. అయినప్పటికీ ప్రజలు ఏదో ఆశించి మరి తెలుగుదేశం పార్టీకి అధికారం చంద్రబాబు నాయుడు గారికి లేఖన చేశారు. గడిచిన 5 సంవత్సరాలు చూశారు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏమిటి. ఎక్కడైనా గ్రామాల్లో ఒక వీడికి మట్టేశారా, కాకపోతే ఒక కాలువ బాగు చేసినారా? ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎలా దోసుకోవాలి, ఎక్కడ ఏ వనరులు ఉన్నాయి, ఏ విధంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒకే చేయంతో పనిచేశారు. అంటే దోపిడీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది తప్పించి ఎక్కడ అభివృద్ధి అంది శూన్యం. అవేళ వరకు స్వతంత్రం వచ్చి 53వ సంవత్సరంలో స్వతంత్రం ఉంటాను. మన రాష్ట్రం ఏర్పడి 1953లో ఏర్పడితే 2019 వరకు 3,60,000 కోట్లు ఈ రాష్ట్రంతో రుణమైతే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 10-11 లక్షలు, అంటే 10 లక్షల పైచీలకు 11 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసినారు. అంటే నువ్వు చేసిన ఘనత ఏంటంటే ఎంతో మంది ముఖ్యమంత్రి పరిపాలించారు. సుమారు 70 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి, అలాగే సంక్షేమానికి ఖర్చు పెట్టింది, అప్పు చేసింది 3,60,000 కోట్లు అయితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు. పోలవరం పడకేసింది, రాజధాని నిర్మాణం ఆగిపోయింది, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. కానీ అప్పులు చూస్తే ఇవాళ ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది. మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్న ఆలోచనతో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ సహకారంతో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇవన్నీ పరిష్కరించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. విజ్ఞైన ప్రజలు ఆలోచించాలి. ఇవాళ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సమస్యలు ప్రాధాన్యత కరవులు తీర్చగలం, కానీ మొదట్లాగా ఏదో అడిగినట్టు ఇచ్చే పరిస్థితి ఇవాళ లేదు. కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అలా మీరు ఏవైతే